వదినేమో తాగుతున్నట్టున్నారు. వదినా కావేమన్నా మిగిలిందా? కాకి కాదు, గిన్నెలున్నాయి తోమాలే. పని మిగిలింది, ముందు గిన్నెలు తోమమ్మా. నేను ఇంటికి వచ్చినప్పటి నుండి పని మాత్రమే చెప్తున్నాను. నేను కూడా నువ్వు వచ్చినప్పటి నుండి విశ్రాంతి మర్చిపోయాను. వదినా నీకు అన్నయ్య భయపడతాడా? భయం కాదు, గౌరవం. ఆహా, మా అన్నయ్య గౌరవం పేరుతో భయపడుతున్నాడు అన్నమాట. నీ వల్ల ఇంట్లో పనులన్నీ డబ్బులు అయినాయి. నా వల్ల డబ్బులు కూడా డబ్బులు అయ్యాయి కదా వదినా. ఎప్పుడు చూడు ఆ ఫోన్లోనే ఉంటావు. ఫోన్లో కాదు వదినా, ప్రపంచంతో కనెక్ట్ అవుతున్నా. వదినా ఈ కూర చాలా ఘాటుగా కారంగా ఉంది. బా ఎంత కారం ఉందో. నెయ్యి కూడా మాటలు చాలా ఘాటు కారంగా ఉంటాయి. ఏ పని కూడా నువ్వు సరిగా చెయ్యవు. అరే ఇది టీవీ రిమోట్ కూడా కాదు, ఏ పని సరిగా కూడా చెయ్యవు. నువ్వు చెప్తే నేను నేర్చుకుంటా కదా వదినా. నువ్వు చెప్తే నేను నేర్చుకుంటా కదా వదినా. నేను నిజం చెప్పాలంటే అమ్మ లేని లోటు నీలో చూసుకుంటున్నా. నిజంగానా? నేను కాస్త కఠినంగా ఉంటాను, కానీ అంతా నీ మంచికే. నాకు తెలుసు వదినా, అందుకే నీతో నువ్వు చేసుకుంటా గమ్మత్తు ఉంటా. మా మంచి వదినా. ఒక సెల్ఫీ తీసుకుందాం. ఎందుకు తీసినావా సెల్ఫీ? వదిన వదలం అంటే కొట్లాడుకోవడం కాదు, మంచి స్నేహితులం అని చెప్పి స్టేటస్ లో పెడుతున్నా. ఎంత మంచిగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. వదినే మర్దన్ల మధ్య చిన్న చిన్న గొడవలున్నా చివరికి ప్రేమలాగా మారాలి. మనము ఇద్దరం కలిసి మెలిసి ఉండాలి. అదే కలిసి ఉంటే కలదు కదా సుఖం.